'గేమ్ చేంజర్' భారీగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మూవీ. సో, ఇప్పుడు ఎవరైతే 'దిల్ రాజు' గారు మొత్తం కోల్పోయారో అంటే ఈ సినిమాకి సంబంధించి కోల్పోయారో అది మళ్ళీ పూడ్చాలి అనే ఉద్దేశంతో చరణ్ గారు ఏదో గిఫ్ట్ ఇచ్చారంట 'దిల్ రాజు' గారికి. ఏం గిఫ్ట్ ఇచ్చారు? యాక్చువల్‌గా ఏంటంటే ఇంకో సినిమా చేద్దాం 'దిల్ రాజు' గారితో అనుకున్నట్టుగా ఒక వార్త. ఓకే. అధికారికంగా ఈయన ప్రకటించలా, అధికారికంగా ఆయన ప్రకటించలా ప్రెస్. ఓకే. ఒక వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడైనా సరే ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే బాధ్యత గల మన హీరోలు గతంలో గూడా చేసిందేంటంటే రెమ్యునరేషన్ వెనక్కివ్వడాలు, లేదా నెక్స్ట్ సినిమా ఫ్రీగా చేయడాలు, లేకపోతే ఫ్రీగా చేయకపోయినా రెమ్యునరేషన్ తీసుకున్నా నెక్స్ట్ సినిమా ఇమ్మీడియేట్‌గా వీళ్ళకే డేట్లు ఇవ్వడాలు. ఓకే. అంటే అప్పటికి ఆ డేట్లు వేరే వాళ్ళకి ఇచ్చినా సరే అవి వాళ్ళని పోస్ట్‌పోన్ చేసి నేను పలానా నిర్మాతకి నా వల్ల ఒక ఇంత నష్టం జరిగిందండి. అందుకని నేను ఇంకో డేట్లు ఇచ్చేసి ఆయన్ని మళ్ళీ ఏదో చేయాలనుకుంటున్నాను అని చెప్పుకుంటారు. అది ఎప్పుడు ఎవరు బేసిక్‌గా బాగా డిమాండ్ ఉన్న హీరో ఆహ్, అతని సినిమా రావాలి, రావాలని కోరుకునే జనం ఉన్న హీరోలు ఏం చేస్తారంటే సేమ్ ఇప్పుడు మన 'చరణ్' అంటే గ్లోబల్ స్టార్. ఇట్లాంటి హీరోలు ఏం చేస్తారంటే నిర్మాతల గురించి ఆలోచించి నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా మీతో చేస్తామండి అని చెప్తారు.